మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు మనకిక లేరు. ఆయన లేని లోటు పూడ్చలేనిది. దేశానికి ఆయన చేసిన సేవలు మరవలేనివి. 92 సంవత్సరాల వయసులో ఆయన మరణించడం జరిగింది. ఆయన ప్రస్తుతం ఉన్న పాకిస్తాన్లోని పంజాబ్ ప్రాంతంలో పుట్టారనమాట. 92 సంవత్సరాల క్రితం ఒక సిక్ కుటుంబంలో పుట్టారు. అంతేకాదు, ఏకైక వ్యక్తి, ఒక సిక్ రిలీజియన్ నుంచి, సిక్కు మతం నుంచి ప్రధాని అయిన ఏకైక వ్యక్తి అయిన భారతదేశానికి. మన్మోహన్ సింగ్ గారి గురించి, ఆయన ప్రస్థానం గురించి చెప్పాలంటే చాలా ఉంది. ఆయన ప్రముఖ ఆర్థికవేత్త. మొదటగా ఆయన వరల్డ్ బ్యాంక్లో పనిచేశారు. ఆక్స్ఫర్డ్లో, కేంబ్రిడ్జ్లో చదివారు. ప్రపంచంలో గొప్ప గొప్ప స్కాలర్షిప్స్ వచ్చాయి ఆయనకి. పద్మ విభూషణ్ అవార్డు కూడా వచ్చింది ఆయనకి భారతదేశం తరఫు నుంచి. తర్వాత భారతదేశానికి వచ్చిన తర్వాత ఆర్బీఐ గవర్నర్గా పనిచేశారు. ప్లానింగ్ కమిషన్లో పనిచేశారు. ఫినాన్స్ మినిస్ట్రీకి ఎకనమిక్ అడ్వైజర్గా పనిచేశారు. తర్వాత పివి నరసింహారావు గారి హయాంలో ఆయన ఫినాన్స్ మినిస్టర్. ఎల్పిజి రిఫార్మ్స్ని ముందుకు తీసుకెళ్లడంలో పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు కలిసి ముందుకెళ్లారనమాట. అంతేకాదు, ఈ రిఫార్మ్ స్పీచ్ ఇస్తూ, ఎల్పిజి రిఫార్మ్స్ గురించి స్పీచ్ ఇస్తూ బడ్జెట్ స్పీచ్లో విక్టర్ హ్యూగోని కోట్ చేస్తారు మన్మోహన్ సింగ్ గారు. నో పవర్ ఇన్ దిస్ వరల్డ్ కెన్ స్టాప్ ఎన్ ఐడియా హూస్ టైమ్ హ్యావ్ కమ్. అంటే ఒక ఐడియా టైం వచ్చినప్పుడు ప్రపంచంలో ఏ శక్తి దాన్ని ఆపలేదని చెప్పి ఎల్పిజిని ముందు తీసుకెళ్తూ, ఆ తర్వాత మళ్ళా 2004 నుంచి 2014 వరకు కరెక్ట్గా 10 సంవత్సరాలు, అంటే 2 ఫుల్ టర్మ్స్ అయినా భారతదేశానికి ప్రధానిగా చేశారు. 2006లో ఇండో యుఎస్ న్యూక్లియర్ డీల్ టైంలో ఆయన పార్లమెంట్లో, లోక్సభలో ఆయనకు వ్యతిరేకంగా నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టినా సరే పార్లమెంట్ని ఎదిరించి మరి ఇండియా యుఎస్ న్యూక్లియర్ డీల్ ముందు తీసుకెళ్లారు. దాంతోపాటు ఆయన చేసిన సంస్కరణలు భారతదేశానికి ఎన్నో. ముఖ్యంగా ఆయన హయాంలో వచ్చిన ఆర్టీఐ యాక్ట్, రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కానీ, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం కానీ, ఆధార్, ఇప్పుడున్న ఆధార్ కూడా ఆయన టైంలో ఇనిషియేట్ చేస్తుంది. అంతేకాదు, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, దేశంలో ఉన్న పెద్ద పెద్ద వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని కూడా ఆయన హయాంలో వచ్చినాయి. దాంతోపాటు రెండోసారి 2009లో, అంటే 2004లో ఆయనపైన చాలా విమర్శలు వచ్చాయి. 2004 నుంచి 2009 వరకు ఈయన చాలా స్లోగా ఉన్నాడు, సోనియా గాంధీ ఏం చెప్తా తింటారు, ఇలాంటి మాటలు ఉండేయన్నమాట. 2009లో మళ్ళీ ఆయన ప్రైమ్ మినిస్టర్షిప్లోనే రెండోసారి యూపీఏ 2 గవర్నమెంట్ రావటం, అప్పట్లో చాలా ఫేమస్ స్లోగన్ సింగ్ ఈజ్ కింగ్, సింగ్ ఈజ్ కింగ్ అని చెప్పి చాలా పెద్ద స్లోగన్ కూడా బయలుదేరిందనమాట. ఆ తర్వాత ఆయన ఎవరు ఆపలేనంత శక్తిగా ఆయన ఎదిగారనమాట. ఆయనకి ఆర్థిక శాస్త్రంపై ఉన్న అవగాహన దృష్ట్యా భారతదేశంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్లారు. ముఖ్యంగా ఆయన టైంలో బ్యాంకులకు వచ్చిన చాలా పెద్ద ప్రాబ్లం నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. బేసిక్గా ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ అనే కోడ్ తీసుకురావడంలో కూడా ముందు, అంటే ఆయన తర్వాత వచ్చింది ఆ కోడ్, కానీ ఐడియా మాత్రం బ్యాడ్ బ్యాంక్ క్రియేట్ చేయడం, ఇలాంటి థాట్స్ అన్ని కూడా ఆయన ప్రపోజల్స్లో ఉండే అనమాట. 2014 ముందు కూడా భారతదేశం యొక్క విదేశీ విధానంలో అమెరికాతో క్లోజ్ అయ్యి చాలా వాటిలో ఎంటీసీఆర్ మెంబర్షిప్ ట్రై చేయడం కానీ, ఆస్ట్రేలియా గ్రూప్ కానీ, వాస్నార్ అరేంజ్మెంట్ కానీ, వీటన్నిటిలో ముందుకెళ్లారు. ఈవెన్ న్యూక్లియర్ సప్లైర్స్ గ్రూప్లో కూడా ట్రై చేశారనమాట. ఇండియా మెంబర్ కాలేకపోయింది. 2014లో ఎలక్షన్స్ ముందు ఆయన చాలా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నారనమాట. ఒకటి, మేజర్గా కామన్వెల్త్ సమ్మిట్కి అటెండ్ కాకపోవడం శ్రీలంకలో జరిగితే, శ్రీలంకలో ఎల్టీటీ అంశం దృష్ట్యా ఆయన, శ్రీలంకలో మానవ హక్కుల ఉల్లంఘన దృష్ట్యా ఆయన కామన్వెల్త్ సదస్సు కూడా అటెండ్ అవ్వలేదు 2014 జస్ట్ ఎలక్షన్స్ ముందు. 2014లో యూపీఏ 2 గవర్నమెంట్ ఓడిపోయి ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది. మన్మోహన్ సింగ్ గారు బెస్ట్ పార్లమెంటేరియన్. అంతేకాదు, ఆయనలో ఉన్న విశిష్టత ఏంటంటే ఆయన ఎప్పుడు ప్రత్యక్ష ఎన్నికలకు వెళ్ళలేదు. ఎప్పుడు కూడా రాజ్యసభ సభ్యుడిగానే ప్రైమ్ మినిస్టర్ అయ్యారనమాట. ఇది కూడా ఆయనకు ఒక ప్రత్యేకతను తీసుకొచ్చింది. ఎప్పుడు కూడా డైరెక్ట్ ఎలక్షన్ ఫేస్ చేయలేదు. ఈ విమర్శ కూడా ఆయన పైన ఉంది. ఇకపోతే ఆయన క్యారెక్టర్, ఆయన విలువల విషయానికి వస్తే, ఆయనకి ఒకసారి డబ్బులు అవసరమైనాయి అంట. ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు జస్ట్ కొన్ని లక్షలు, 3 లక్షలు 4 లక్షలు డబ్బులు అవసరమైనాయి అంట. ఆయన తన ఫ్రెండ్ అయిన ఖుష్వంత్ సింగ్ని ఫోన్ చేసి డబ్బులు అడిగి మళ్ళీ డబ్బులు వచ్చిన తర్వాత ఆ 2-3 లక్షల రూపాయలు రిటర్న్ చేశారంట. యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ ఆయన క్యారెక్టర్ అంత గొప్పదనమాట. ఆయన టైంలో సంజయ్ బారు అని చెప్పి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో పనిచేశారు ఒక ఆఫీసర్. ఈయన పైన ఒక పుస్తకం రాస్తారు, మన్మోహన్ సింగ్ ద యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పి. దానిలో కొన్ని నిర్ణయాలు మన్మోహన్ సింగ్ సరిగా తీసుకోలేదు అని విమర్శిస్తూనే ఆయన క్యారెక్టర్ని మాత్రం చాలా పొగిడారు. ఆయన కొన్ని విలువలు మాత్రం చాలా పొగిడారు. రీసెంట్గా ఆయన పార్లమెంట్కి వీల్ చైర్లో ఓటేయడానికి వెళ్ళారు, ఢిల్లీ సర్వీస్ బిల్ డిస్కషన్ అప్పుడనమాట. భారతదేశాన్ని మన్మోహన్ సింగ్ గారు ఒక కొత్త యుగంలోకి నడిపించారు. ముఖ్యంగా 1991లో ఎప్పుడైతే సంస్కరణలు అవసరం అయ్యాయో అప్పట్లో మన ఫారెక్స్ రిజర్వ్స్ కేవలం 2 వారాలకు సరిపోయినంత ఉన్నాయన్నమాట. కానీ ఇప్పుడు చూస్తే కనుక దాదాపు $700 బిలియన్. దానికి కారణం అంటే ఈ రోజున పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత పెరగడానికి, ఈ రోజున కన్జంప్షన్ ఎంత పెరగడానికి, ఈరోజు భారతదేశం ఇంత స్ట్రాంగ్ ఎకనమిక్ పవర్ అవడానికి, పర్చేసింగ్ పవర్ ప్యారిటీలో నెంబర్ 3 అవడానికి
త్వరలో $7 ట్రిలియన్ ఎకానమీ అవడానికి పునాదులు వేసింది ఆయనే. ఆయన ఆర్థిక మూలాలే మనం ఇప్పుడు ఫాలో అవుతున్నాం. ఆయన వేసిన పునాదులే మన భారతదేశాన్ని నిర్మించాయన్నమాట. మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చిన రకరకాల పథకాలు, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం, ఈ రోజున చూస్తే ప్రపంచం మొత్తంలో కల్లా అతిపెద్ద ఉపాధి హామీ పథకం. RTI, ఇప్పుడు సమాచార హక్కు అనేది ప్రతి ఒక్కరి చేతిలోకి వచ్చిన హక్కు. అదేవిధంగా ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, ఆహార భద్రత చట్టం. దేశంలో దాదాపు 62.5%, 62% మందికి పైగా ఫుడ్ ఈరోజు ఇంత హ్యాపీగా దొరుకుతుందంటే దాని వెనకాల ఆయన కృషి ఉందన్నమాట. వీటన్నిటితో పాటు మనం చూస్తే ఆధార్ తీసుకురావటం, ఆధార్ అనే ఆలోచన తీసుకురావటం, ఇలాంటి చట్టాలన్నీ కూడా మీరు చూస్తే కనుక ఈవెన్ RTE యాక్ట్, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది, ఇవన్నీ కూడా ఆయన హయాంలో వచ్చిన చట్టాలన్నమాట. అదేవిధంగా ఆయన హయాంలో విదేశీ వ్యవహారాలు కూడా చాలా సటిల్గా, చాలా నీట్గా నడిపించేవాళ్ళు అనమాట. అతి ముఖ్యంగా చూసుకుంటే అమెరికాతో అప్పుడు మనకి డేవయానీ కోబ్రగేడ్ అని చెప్పి మన ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఆఫీసర్ ఇష్యూ వచ్చింది. దాన్ని కూడా ఆయన చాలా జాగ్రత్తగా అమెరికాతో రిలేషన్ స్ట్రక్చర్ కాకుండా చాలా స్మూత్గా డీల్ చేశారనమాట. ఇవన్నీ కూడా ఆయన క్రెడిట్ కిందకే వస్తాయన్నమాట. మన్మోహన్ సింగ్ గారు ఇంకొక విషయంలో కూడా చాలా స్టడ్ ఫాస్ట్గా ఉన్నారనమాట. 2013లో లిల్లీ థామస్ కేసు జడ్జిమెంట్ వచ్చినప్పుడు సెక్షన్ 8 క్లాజ్ 4 ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ సంబంధించి అప్పుడు సుప్రీంకోర్టు ఒక మాట చెప్పింది. ఎవరైతే లెజిస్లేటర్స్ కన్విక్ట్ అవుతారో, 2 years కన్నా ఎక్కువ కన్విక్షన్ అవుతారో వాళ్ళు ఇమీడియట్గా డీబార్ అవుతారు. వాళ్ళు కంటిన్యూ అవ్వకూడదు లెజిస్లేటర్స్గా, వాళ్ళు ఎలక్షన్ కంటెస్ట్ చేయకూడదని. దానికి సంబంధించి ఇమీడియట్గా అది కాదు అని చెప్పి ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆయన అమెరికా వెళ్తారనమాట. కానీ ఆయన వచ్చేలోపే రాహుల్ గాంధీ ఆర్డినెన్స్ చింపేసి పక్కన పడేస్తారు. సో ఇలా ఆయన తీసుకున్న నిర్ణయాలు కొన్ని సందర్భాల్లో కొంత ప్రమేయం ఉన్నప్పటికీ ఆయన వీక్ ప్రైమ్ మినిస్టర్ కాదు, భారతదేశానికి ఒక స్ట్రాంగ్ ప్రైమ్ మినిస్టర్, భారతదేశాన్ని ఒక నవ శకంలో తీసుకెళ్లిన మహోన్నత వ్యక్తి అని చెప్పొచ్చు.